చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం మాయ సంద్రము దాటి బాబా వచ్చాము నీ దరి చేర్చుకో నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం తోడుంటే మనసా భయము నీకెందుకే అడుగు అడుగున దాని నీ వెంట ఉంటూ నడిపించే శివుడి నీ తోడుంటే మనసా భయము నీకెందుకే అడుగు అడుగున తానే నీ వెంట ఉంటూ నడిపించే మరపురానిది నవ ప్రపంచం మరపురానిది నవ ప్రపంచం అందేను నీ సందేశమే చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం దివ్య గుణములు మన మతము అని చాటెనే మన బాబా ప్రేమ స్నేహము పంచితే ఈ జగము స్వర్గము కదా మానవత్వమే మన మతము అని చాటెనే మన బాబా ప్రేమ స్నేహము పంచితే ఈ జగము స్వర్గము కదా సత్య మార్గము అనుసరిస్తే సత్య మార్గము అనుసరిస్తే బాబాకు కలిగేను ఆనందమే నీ చల్లని కను చూపు తాకి పులకరించెను ఈ జగం మాయ సంద్రము దాటి బాబా మాయ సంద్రము దాటి బాబా వచ్చాము నీ దరి చేర్చుకో
చల్లని కనుచూపు తాకి పులకరించెను ఈ జగం. నీ చల్లని కనుచూపు తాకి పులకరించెను ఈ జగం. పులకరించెను ఈ జగం. పులకరించెను ఈ జగం. ఓం శాంతి. మురళీ డేట్ 10/5/2025. మధురమైన పిల్లలారా, జ్ఞాన పాయింట్స్ స్మృతిలో ఉంచుకుంటే సంతోషం ఉంటుంది. మీరిప్పుడు స్వర్గద్వారం ముందు నిల్చొని ఉన్నారు. బాబా ముక్తి జీవన్ముక్తులకు మార్గం చూపిస్తూ ఉన్నారు. ప్రశ్న: మీ రిజిస్టర్ను సరిగా ఉంచుకునేందుకు ఏ గమనం తప్పకుండా ఉండాలి? మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా, గమనం ఉంచాలి. మీ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి. మాయా మీ ముక్కు చెవులనే పట్టుకొని ఇతరులకు దుఃఖం ఇచ్చే ఏ పని చేయించరాదు. దుఃఖము కలిగిస్తే చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. రిజిస్టర్ చెడిపోతుంది. పాట: నయనహీనులకు మార్గం చూపించండి. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. సహజ మార్గాన్ని తెలియచేస్తూ ఉన్న పిల్లలు దెబ్బలు తింటూనే ఉన్నారు. తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారని, శాంతిధామానికి వెళ్ళే మార్గాన్ని తెలుపుతూ ఉన్నారని పిల్లలు ఇక్కడ కూర్చొని అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజము. తండ్రి చెప్తూ ఉన్నారు, రాత్రింబవళ్ళు ఎంత సాధ్యమవుతుందో అంత తండ్రి స్మృతిలో ఉండండి. భక్తి మార్గపు యాత్రలో కాలినడక చేస్తారు. చాలా ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. మీరొక్కడ కూర్చొని ఉన్నారు, స్మృతి యాత్రలో ఉన్నారు. తండ్రి ఇది కూడా అర్థం చేయించారు, దైవీ గుణాలు ధారణ చేయాలి. సైతానీ అవగుణాలు సమాప్తం చేస్తూ ఉండాలి. సైతానీ కర్మలు చేయకూడదు. సైతానీ కర్మలు చేస్తే అవి వికర్మలుగా అవుతాయి. పిల్లలు మీరు సదా సుఖీలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఎవరైనా చక్రవర్తి కుమారుడైతే తమ తండ్రిని రాజ్య పదవిని చూసి సంతోషిస్తాడు కదా. భలే రాజ్య పదవి ఉండవచ్చు, అయినా శరీర అనారోగ్యం మొదలైనవి ఉండనే ఉంటాయి. ఇక్కడ పిల్లలు మీకు శివబాబా వచ్చి మనల్ని చదివిస్తూ ఉన్నారని నిశ్చయం ఉన్నది. తర్వాత స్వర్గానికి వెళ్ళి రాజ్యపాలన చేస్తామని నిశ్చయం ఉంది. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. మీ బుద్ధిలో రచయిత రచన ఆది మధ్యాంత జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానము ఏ ఇతర మనుషుల బుద్ధిలోనూ లేదు. మనుషులు భక్తిని చాలా ఉత్తమమని భావిస్తారు. రకరకాల భక్తి చేస్తారు. వాటితో అంతా స్థూలమైన విషయాలే ఉంటాయి. సూక్ష్మమైన మాటలేవి ఉండవు. ఇప్పుడు అమర్నాథ యాత్రకు స్థూలంగా వెళ్తారు కదా, అక్కడ ఉండేది కూడా స్థూలమైన లింగమే కదా. ఎవరి వద్దకు వెళ్తున్నారో వారిని గురించి మనుషులకు కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలు మీరు ఎక్కడా మోసపోరు. నూతన ప్రపంచానికి వెళ్ళేందుకు చదువుతున్నామని మీకు తెలుసు. అక్కడ వేదశాస్త్రాలు ఏవీ ఉండవు. సత్యయుగంలో భక్తి ఉండదు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఈ సృష్టి చక్ర చిత్రము చాలా బాగుంది. ఇందులో స్వర్గద్వారం గురించి చాలా స్పష్టంగా ఉంది. ఇది బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనము స్వర్గద్వారం వద్ద నిల్చొని ఉన్నాము. చాలా సంతోషం ఉండాలి. జ్ఞాన పాయింట్స్ని గుర్తు చేసుకుంటూ పిల్లలు మీరు సంతోషంగా ఉండగలరు. ఇప్పుడు మనం స్వర్గద్వారం గుండా వెళ్తున్నామని మీకు తెలుసు. అక్కడ చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు? ఎంతగానో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. దాన పుణ్యాలు చేయడం, సాధువుల వెనక తిరగడం ఎంత చేస్తూ ఉంటారు. అయినా ఓ ప్రభు,
నయన్హీన్కో రాహ్ దిఖావో అని ఎంతో వేడుకుంటారు. సదా ముక్తి జీవన్ముక్తిల మార్గాన్నే వేడుకుంటారు. ఇది పాత దుఃఖ ప్రపంచము. ఇది కూడా మీకు తెలుసు. మనుషులకు తెలియదు. కలియుగ ఆయువు ఇంకా వేలాది సంవత్సరాలుందని చెప్తారు. పాపం వారు ఇంకా అంధకారంలోనే ఉన్నారు కదా. మా బాబా మాకు రాజయోగం నేర్పిస్తున్నారని మీలో కూడా నెంబర్ వారుగా తెలుసు. ఉదాహరణకు బ్యారిస్టర్ యోగము, ఇంజనీరు యోగము ఉన్నాయి కదా. చదివే వారికి టీచర్లు గుర్తుంటారు కదా. బ్యారిస్టర్ జ్ఞానం ద్వారా మనుషులు బ్యారిస్టర్గా అవుతారు. ఇది రాజయోగము. మన బుద్ధి యోగము పరంపిత పరమాత్మ జతలో ఉంది. ఇందులో కుషి పాదరస మట్టం ఒక్కసారిగా పెరిగిపోవాలి. చాలా మధురంగా అవ్వాలి. స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎవరికీ దుఃఖము కలగరాదు. ఎవరికీ దుఃఖం ఇవ్వరాదని కూడా అనుకుంటారు. కానీ మాయ ముక్కు చెవులతో ఊపిరాడకుండా పట్టుకొని తప్పు చేయిస్తుంది. తర్వాత మేమెందుకు అనవసరంగా వారికి దుఃఖం ఇచ్చామని లోపల పశ్చాత్తాపపడతారు. రిజిస్టర్లో మచ్చ ఏర్పడింది కదా. మనసా వాచ కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మనల్ని ఇటువంటి దేవతలుగా చేసేందుకు తండ్రి వస్తారు. మీరెప్పుడైనా ఎవరికైనా దుఃఖం ఇస్తారా? లౌకిక టీచర్ చదివిస్తారు, దుఃఖమైతే ఇవ్వరు కదా. అయితే పిల్లలు చదువుకుంటే ఏదైనా శిక్షలు మొదలైనవి ఇస్తారు. ఈ రోజుల్లో కొట్టరాదని కూడా చట్టాలు వెలువడ్డాయి. మీరు ఆత్మీక టీచర్లు చదివించడమే మా కర్తవ్యము. చదువు జతలో నడవడికలు కూడా నేర్పించాలి. బాగా చదువుకొని వ్రాసుకుంటే మంచి పదవి పొందుతారు. చదవకపోతే మీరే ఫెయిల్ అవుతారు. ఈ తండ్రి కూడా ప్రతిరోజు వచ్చి చదివిస్తారు, నడవడిక నేర్పిస్తారు. నేర్పించేందుకు ప్రదర్శనీలు మొదలైనవి ఏర్పాట్లు చేస్తారు. అందరూ ప్రదర్శనీలు, ప్రాజెక్టర్లు కావాలని అడుగుతారు. వేలాది ప్రొజెక్టర్లు కూడా తీసుకుంటారు. ప్రతి విషయాన్ని తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు. అమర్నాథ్ సర్వీస్ కూడా చాలా సహజము. చిత్రాలు చూపించి మీరు అర్థం చేయించవచ్చు. జ్ఞానము భక్తి అంటే ఏమిటి? ఒకవైపు జ్ఞానము, ఇంకొక వైపు భక్తి. దీని ద్వారా స్వర్గము, దాని ద్వారా నరకము. పూర్తి స్పష్టంగా ఉంది. పిల్లలు మీరు ఇప్పుడు చదివేదంతా చాలా సహజము. బాగా చదివిస్తారు కూడా. కానీ స్మృతి యాత్ర చేయడం లేదు. ఇదంతా బుద్ధి చేసే పనే. మనం తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే మాయ ఇబ్బంది పెడుతుంది, కృంగతీస్తుంది, ఒక్కసారి యోగాన్ని తుంచేస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరంతా యోగంలో చాలా బలహీనంగా ఉన్నారు. మంచి మంచి మహారథులు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. వీరిలో జ్ఞానం చాలా బాగుంది కనుక వారిని మహారథులని భావిస్తారు. వాస్తవానికి వారు అశ్వారోహులు, పాదాచారులు. మహారథుల స్మృతిలో ఉండేవారు. లేస్తున్నా కూర్చుంటూ స్మృతిలో ఉంటే వికర్మలు వినాశమవుతాయి, పావనంగా అవుతారు. లేకుంటే శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది, పదవి కూడా భ్రష్టమవుతుంది. కాబట్టి చార్టు ఉంచితే మీకే తెలుస్తుంది. నేను కూడా పురుషార్థం చేస్తానని ఈ బాబా చెప్తూ ఉన్నారు. పదే పదే బుద్ధి ఎక్కడికో వెళ్ళిపోతుంది. బాబాకు అనేక చింతలుంటాయి కదా. మీరు తీక్షణంగా వెళ్ళవచ్చు. దానితో పాటు మీ నడవడికలను కూడా చక్కదిద్దుకోవాలి. పవిత్రంగా అయ్యి మళ్ళీ వికారాలకు వశమైపోతే సంపాదనంతా నష్టమవుతుంది. ఎవరిపై కోపగించుకున్నా ఉప్పునీరుగా అయినా రాక్షసులైపోయారని అర్థము. అనేక ప్రకారాలుగా మాయ వస్తుంది. సంపూర్ణంగా ఎవ్వరూ అవ్వలేరు. బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు.
కుమారీలకు చాలా సులభం. ఇందులో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆంతరిక సత్యత ఉండాలి. ఒకవేళ ఎవరిపైన అయినా మనస్సు తగులుకొని ఉంటే జ్ఞానంలో కొనసాగలేరు. కుమారీలు భారత్ మాతలో భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో బిజీగా ఉన్నారు. ఇందులోనే శ్రమ ఉన్నది. శ్రమ పడకుండా ఏమీ లభించదు. 21 జన్మలకు మీకు రాజ్యం లభిస్తుందంటే ఎంత కష్టపడాలి. ఆ చదువులు కూడా బాబా ఎందుకు చదివిస్తున్నారంటే అందులో పక్కా అయ్యేంత వరకు చదవమని చెప్తారు. అలా కాకుంటే 2 లోకాలకు దూరమైపోతారు. ఎవరి నామరూపాలలో అయినా మోహం ఉంచుకొని మరణిస్తే సమాప్తమైపోతారు. అదృష్టశాలి పిల్లలు మాత్రమే దేహాభిమానాన్ని మరిచి స్వయాన్ని అశరీరిగా భావించి తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయగలరు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు మీ శరీర భావాన్ని వదిలేయండి. అశరీరీ ఆత్మలమైన మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. నిరంతరము తండ్రి స్మృతిలో ఉండి కర్మాతీతులుగా అయినప్పుడే శరీరం వదిలి వెళ్తాము. ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం. కానీ అదృష్టంలో లేకుంటే పురుషార్థం ఏం చేస్తారు? మేము అశరీరులుగా వచ్చాము, తర్వాత సుఖకర్మ సంబంధంలో బంధితులై రావణ రాజ్యంలో వికారి బంధనంలో చిక్కుకున్నామని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తూ ఉన్నారు, అశరీరులుగా అయ్యి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఆత్మనే ఓ పతిత పావన రండి అని పిలుస్తుంది. ఇప్పుడు మీకు పతిత్ నుండి పావనంగా అయ్యే యుక్తిని తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. ఆత్మ అవినాశి. ఆత్మ అయిన మీరు ఇక్కడికి శరీరంలో పాత్ర అభినయించేందుకు వచ్చారు. కల్పకృతం ఎవరికి తెలిపించారో వారే వస్తూ ఉంటారని కూడా మీరు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కలియుగంలోని సంబంధాలను మరిచిపోండి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది. ఇందులో సారమేదీ లేదు. అందుకే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు భక్తి చేస్తూ ఉంటారు. భక్తి చాలా మంచిదని, భక్తి చేస్తే భగవంతుడు లభిస్తాడని, సద్గతికి తీసుకువెళ్తారని భావిస్తారు. ఇప్పుడు మీ భక్తి పూర్తి అవుతుంది. మీ నోటి నుండి ఓ రామా ఓ భగవంతుడా అని భక్తి మార్గంలోని పిలుపులు రావు. అవన్నీ సమాప్తమైపోవాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి. ఈ ప్రపంచం తమో ప్రధానంగా ఉంది. సత్యయుగంలో సతో ప్రధానంగా ఉంటుంది. సత్యయుగం ఉన్నతమయ్యే కళ, తర్వాత అవసత్యమైన కళ, కిందకి దిగిపోయే కళ వస్తుంది. వాస్తవానికి త్రేతాయుగాన్ని కూడా స్వర్గమని అనరు. కేవలం సత్యయుగాన్నే స్వర్గమని అంటారు. పిల్లలు, మీ బుద్ధిలో ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. అంటే ప్రారంభము, మధ్య, తర్వాత అంత్యము. మధ్యలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. తండ్రి భారతదేశంలోనే వస్తారు. భారతదేశం పతితంగా మరియు పావనంగా అవుతుంది. 84 జన్మలు కూడా భారత్వాసీలే తీసుకుంటారు. మిగిలిన ధర్మాల వాళ్ళు నెంబర్ వారుగా వస్తారు. వృక్షము వృద్ధి చెందుతుంది, మళ్ళీ అదే సమయంలో వస్తారు. ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. మీలో కూడా అందరూ ధారణ చేయలేరు. 84 జన్మల చక్రం బుద్ధిలో ఉన్న సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనల్ని తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. సత్యమైన ప్రియుడు వచ్చారు. భక్తి మార్గంలో మనం ఎవరిని చాలా స్మృతి చేస్తూ ఉన్నామో వారే ఆత్మలమైన మనల్ని వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చారు. శాంతి అని దేనిని అంటారు కూడా మనుషులకు తెలియదు. ఆత్మ అసలు శాంతి స్వరూపమే. ఈ అవయవాలు లభించినప్పుడే కర్మలు చేయవలసి వస్తుంది. శాంతి సాగర్లైన తండ్రి అందరినీ తీసుకువెళ్తారు. అప్పుడు అందరికీ శాంతి లభిస్తుంది. సత్యయుగంలో మీకు సుఖశాంతులు రెండూ ఉంటాయి. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి.
తండ్రి ఒక్కరినే శాంతి సాగర్లు అని అంటారు. ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు. ఎందుకంటే దేహాభిమానంలో ఉంటారు, దేహీ అభిమానులో అవ్వరు. బాబా అందరికీ శాంతిని ఇస్తారు కదా. చిత్రములో సంగమ యుగాన్ని చూపించండి. ఈ సమయంలో అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యయుగంలో ఇన్ని ధర్మాలు ఉండవు. అందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు. అక్కడ సంపూర్ణ శాంతి ఉంటుంది. రాజ్యంలో మీకు సుఖశాంతులు రెండూ ఉంటాయి. సత్యయుగంలో మీకు పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. మధురమైన ఇంటిని ముక్తిధామము అని అంటారు. అక్కడ పతితులు, దుఃఖీలు ఉండరు. దుఃఖము, సుఖముల మాటే ఉండదు. ఇప్పుడు శాంతికి అర్థమే తెలియదు. రాణి మరియు హారం కథ ఉదాహరణగా తెలుపుతారు కదా. ఇప్పుడు శాంతి, సుఖము అన్నీ తీసుకోండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆయుష్మాన్ భవ నియమానుసారం కొడుకు కూడా ఉంటారు. కొడుకు లభించేందుకు ఏ పురుషార్థం చేసే పని ఉండదు. శరీరం వదిలే సమయానికి సాక్షాత్కారం అవుతుంది. శరీరాన్ని సంతోషంగా వదిలేస్తారు. బాబాకు కూడా ఖుషి ఉంటుంది కదా. శరీరం వెళ్ళిన తర్వాత నేను ఇలా అవుతాను, ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాను, మనం సత్యయుగంలో వెళ్తామని మీకు కూడా తెలుసు. సంగమయుగంలో మాత్రమే మీ బుద్ధిలో ఇది ఉంటుంది. మరి ఎంతో ఖుషీగా ఉంటారు. ఎంత శ్రేష్టమైన చదువో అంత ఖుషి మనల్ని భగవంతుడు చదివిస్తూ ఉన్నారు. ముఖ్య ఉద్దేశమే ఎదురుగా ఉంటే ఎంత సంతోషంగా ఉండాలి. కానీ నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. కుమారీలు మైదానంలోకి దిగినప్పుడు మీ సర్వీస్ వృద్ధి అవుతుంది. తండ్రి చెప్తారు, పరస్పరంలో ఉప్పు నీరుగా అవ్వకండి. అక్కడ ఆవు, పులి ఒకే మడుగులో నీరు తాగుతాయి అంటారు. ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. అక్కడ ప్రతి వస్తువుని చూడగానే మనస్సు సంతోషపడుతుంది. దాని పేరే స్వర్గము. కాబట్టి కుమారీలు లౌకిక తల్లిదండ్రులకు చెప్పాలి, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. కావున పతితం కాలేము. ఇలా మాట్లాడే నేర్పరితనం ఉండాలి. కుమారీలు వెలువడితే ఎంత త్వరగా సర్వీస్ అవుతుందో చూడండి. కానీ నిర్మోహులుగా ఉండాలి. ఒకసారి మరణించిన తర్వాత మళ్ళీ ఎందుకు గుర్తు రావాలి? చాలామందికి పిల్లల స్మృతి, ఇంటి స్మృతి వస్తూనే ఉంటుంది. తండ్రితో యోగం ఎలా కుదురుతుంది? మేము బాబా వారమని, ఈ పాత ప్రపంచం సమాప్తమయ్యే ఉందని బుద్ధిలో ఉండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి. అచ్చా, मीठे मीठे सिकी लते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ, శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు ఎంత సాధ్యమైతే అంత అశరీరీగా అయ్యే అభ్యాసం చేయాలి. శరీర అభిమానాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఎవరి నామరూపాలు గుర్తు రాకూడదు. శ్రమ చేయండి. నడవడికలు చార్టును ఉంచాలి. ఎప్పుడూ ఆసురీ నడవడికలు ఉండరాదు. హృదయపూర్వక సత్యతతో నిర్మోహులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయు సేవలో మునిగిపోవాలి. వరదానము, మాయా యొక్క రాయల్ రూపం యొక్క బంధనాల నుండి ముక్తులుగా, విశ్వజీతుగా, జగజ్జీతులుగా అవ్వండి. నా పురుషార్థము, నా ఇన్వెన్షన్, నా సేవ, నా టచింగ్, ఈ గుణాలు, నా నిర్ణయ శక్తి,
ఈ నాది అన్న భావనయే రాయల్ మాయా యొక్క రూపము. మాయ ఎటువంటి గారడీ చేస్తూ ఉంది అంటే నీదిని కూడా నాదిగా చేసేస్తుంది. అందుకే ఇప్పుడు అనేక బంధనాల నుండి ముక్తులుగా ఈ ఒక్క తండ్రి యొక్క సంబంధంలోకి వచ్చినారు అంటే మాయా జీత్గా అయిపోతారు. మాయా జీతే ప్రకృతి జీత్ విశ్వజీత్ అవుతారు, జగజ్జీత్గా అవుతారు. వారే ఒక్క సెకండులో అశరీరీ భవ యొక్క ఆదేశాన్ని సహజంగా మరియు స్వతహాగా కార్యంలో ఉపయోగించగలుగుతారు. స్లోగన్: ఎవరైతే ఎవరి నెగటివ్నైనా పాజిటివ్గా మార్చగలుగుతారో వాళ్ళే విశ్వ పరివర్తకులు అవుతారు. అచ్చా, ఓం శాంతి. బాబా ప్రతి నిమిషం విహరించెనే నీ ధ్యానములో నా మనసే. బాబా ప్రతి నిమిషం విహరించెలే. వేల జన్మల తపమో వేల జన్మల తపమో నా మదిలోతులో నువ్వు నిలిచేవులే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. ఆనందపు అలలై ఉప్పొంగెనే సాగరమే. నిన్ను తలచే నా ఊహలే నింపే నాలో సుఖమే. నీవే నా తోడుండి నీవే నా తోడుండి నన్ను పసిపాపలా నడిపించావులే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. మనసనే నా తోటలో పూచేని స్మృతి సుమమే. నీ ప్రేమలో ఆనందముతో పులకించే అణువణువే. జీవితము అనే బడిలో జీవితము అనే బడిలో
ఒక అనుభూతివై చదివించావులే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించిలే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించిలే. వేల జన్మల తపమో, ఓ వేల జన్మల తపమో, నా మదిలోతులో నువ్వు నిలిచేవులే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించిలే. బాబా ప్రతి నిమిషం విహరించిలే. బాబా ప్రతి నిమిషం విహరించిలే.